ఆల్రెడీ మీరు ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ అసలు ఆల్రెడీ మేము కంప్లీట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. దీని డెవలప్మెంట్సే ఇది మాట్లాడుతుంది. మేము ఎంత కమిట్మెంట్తో వర్క్ చేసామనేది. విత్ ఇన్ 1 year స్పాన్లో మేము థర్డ్ ప్రాజెక్ట్కి వెళ్ళాము అంటే ఎంత హై లెవెల్లో ఎంత హై వర్క్ ఉంటే, రెండోది డెవలప్మెంట్స్ అనేది ప్రయారిటీ కదండి. సో ఏ కస్టమర్కైనా మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఇవ్వాల్సింది కమిటెడ్తో డెవలప్మెంట్స్ చేసి ఇవ్వాలి. సెకండ్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. దానికి యాడ్ ఆన్ లోన్స్ చేయాలి. సో ఈ మూడుని దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన ఇబ్బంది రానివ్వకుండా ఈ 1 yearలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 2 ప్రాజెక్ట్స్ థర్డ్ ప్రాజెక్ట్కి వెళ్ళాము. థర్డ్ ప్రాజెక్ట్ చూస్తే నియర్ టు ద హైవే ప్రాజెక్ట్ ఓన్లీ అండి. డే 1 నుంచి మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి లొకేషన్ ప్రయారిటీగా స్టార్ట్ చేసుకున్నాము. మా ఫస్ట్ ప్రాజెక్ట్ నియర్ టు ద హైవే ఉంటుంది. సెకండ్ ప్రాజెక్ట్ అయితే వెరీ నియర్ టు ద హైవే ఉంటుంది. థర్డ్ ప్రాజెక్ట్ అయితే అడ్జసెంట్ టు ద హైవే ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ప్రాజెక్ట్ మొత్తము మా ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్ అండి చిన్న ఎక్స్టెన్స్ ఉంటాయి. ఒకటి 9 acres ఉంటుంది, ఇంకోటి 6 acres ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ 2 ప్రాజెక్ట్స్లో నేను ఏంటంటే కస్టమర్కి ఎప్పుడు ఒక లోటు ఉండేది. నాకు అరే క్లబ్ హౌస్ ఇంపుల్ ఇవ్వలేకపోయాను, నేను ఒక వీకెండ్ లాగా ప్రొవైడ్ చేయలేకపోయాను చెప్పేసి ఈ 2 ప్రాజెక్ట్స్ లో లేవు. థర్డ్ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు థర్డ్ ప్రాజెక్ట్ లో నేను క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తాను. క్లబ్ హౌస్ లో ఒక పార్టీ హాల్ ప్రొవైడ్ చేస్తున్నాను, విత్ గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. దాంతోపాటు దీనికన్నా హైరార్టీ దీనికన్నా ఇంకా అద్భుతంగా వాటిని డెవలప్ చేయాలని చెప్పి అనుకొని పెద్ద ఎక్స్టెంట్ తీసుకున్నామని దాన్ని హైవే టు నియర్గా తీసుకున్నాం ప్రాజెక్ట్ అనేది. విత్ ఇంకొకటి ఆ వెంచర్లో ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వెంచర్లో 80 feet రోడ్ ఉంటుంది. మీకు నా వెంచర్లో అప్రోచ్ రోడ్ 80 feet రోడ్. ఆ రోడ్ వచ్చేసరికి గవర్నమెంట్లో ఉన్న మన కంకోల్ ఏదైతే ఉందో, మనం ఏదైతే వెంచర్ ఉందో కంకోల్ ఇన్నర్ రింగ్ రోడ్, గవర్నమెంట్ శాంక్షన్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది మన వెంచర్లో పాస్ అవడం మేజర్ అడ్వాంటేజ్ అది. సో బ్యాంక్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఫుల్ సెక్యూర్డ్ అని చెప్తున్నారు. బట్ లోన్స్ కూడా బ్యాంక్స్ ఎంత పర్సెంటేజ్ వరకు ప్రొవైడ్ చేస్తుంది? ఒక 80%, 70%, రిమైనింగ్ మనం పే చేసుకోవాల్సి ఉంటుందా? ఎలా ఉంది? అవునండి, కస్టమర్ వచ్చేసరికి ఒక 40% వరకు పే చేసుకోవాల్సి వస్తుంది. 60% వరకు అయితే బ్యాంక్ లోన్ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. ఓకే. సో టోటల్ గా మనకి ఈ నిమ్స్ కౌంటీ అనేది ఎన్ని ఎకరాల్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి? సో టోటల్ నిమ్స్ కౌంటీ అనేది 25 acres అండి. మినిమం వచ్చేసరికి 165 square yards నుంచి ప్రాజెక్ట్ ఉంది. అప్ టు 400,000 వరకు కస్టమర్ చాయిస్ అయితే ఉంది. కస్టమర్ ఒకవేళ 1,000, 2,000 square yards, 3,000 square yards కావాలన్నా మనం బ్లాక్ వైజ్ గా కట్ చేసి వాళ్ళ వరకు కస్టమైజ్ లా చేసి ఇవ్వచ్చు. ఓ దట్స్ నైస్.